స్టేషన్ ఘన్పూర్కు చెందిన పూజ అమీర్పేటలోని ఓ హాస్పిటల్లో ఆరోగ్య సమస్యలతో ఆగస్టు 13న జాయిన్ అయింది. ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని, చికిత్స పేరిట 3 లక్షల రూపాయలు వసూలు చేశారని బంధువులు తెలిపారు. తీరా ఉదయం తమ కూతురిని చూపించమని అడిగితే వైద్యులు చూపించలేదని, చనిపోయిందని చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే పూజ చనిపోయిందని ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ప్రాపర్ వరంగల్ అయితే పేషెంట్కు బ్లడ్ కౌంట్ తక్కువ ఉందని ఒక హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు రిఫర్ చేశారన్న. అయితే మాకు ఎట్లుందంటే పేషెంట్ కౌంట్ తగ్గిందని చెప్పి డాక్టర్ చెప్పిండు కాబట్టి మాకు హాస్పిటల్ గురించి ఐడియా లేదని చెప్పి ఆ డాక్టర్ ఏ హాస్పిటల్ చెప్తే ఆ హాస్పిటల్కి వచ్చినాం అన్న. వచ్చినప్పుడు ఏమన్నారు, కౌంట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ట్రీట్మెంట్ బెటర్ చేస్తున్నాం, అవన్నీ డే బై డే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పారన్న. చెప్పిన తర్వాత ఒక డాక్టర్ వచ్చి మొన్న బ్లడ్ పంపులేషన్ లేకపోతే ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, వాటికి ట్రీట్మెంట్ చేయాలనంటే మీ దగ్గర ఇప్పుడు నాతో మాట్లాడిన ఒక బ్లడ్ సంబంధించిన హెమటాలజిస్ట్ మాట్లాడు, సార్ మీరు హెమటాలజిస్ట్ కదా, వేరే ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయి, మీ దగ్గర డాక్టర్స్ ఉన్నారా లేదా సార్, మాకు పేషెంట్ కొంచెం ఇంపార్టెంట్ సార్, ఈ హాస్పిటల్ కాకపోతే వేరే హాస్పిటల్కి వెళ్తాం సార్, మేము అన్ని ఇల్లు ఆస్తులు అమ్ముకునేనా బతికిద్దాం అన్నట్టు కాళ్ళ మీద మాకు ఇచ్చిర్రు. మాకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా సార్, మాకు తెలియదు, మా చెల్లెని బతికియండి, మాకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా అంటే ట్రీట్మెంట్ అక్కడ ఏం జరగలేదు సార్. ఒక బ్లడ్ ప్యాకెట్ ఎక్కింది, ఒక చిన్న ఇంత చిన్న గ్లూకోజ్ పొడి కింద ప్యాకెట్ ఎక్కింది, ఇదే ఎక్కుతుంది, గ్లూకోజ్ లెక్కలు వేగం ఎక్కుతలు, ఆమె కంట్రోల్ అయితే లేదు. అక్కడ జ్యూసులు తాగింది, అన్ని తాగింది అక్కడ హాస్పిటల్. ఆయన నమ్మకం మీద ఈయనకు వచ్చినాం కాబట్టి ఆయన మీద ధైర్యం పెట్టుకున్నాం, వీళ్ళు చూస్తారని. వేరే హాస్పిటల్ తీసుకోలేక కాదు, ఆయన రాసిండు మా చెల్లెకు నరాలు ఏంటంటే బ్లడ్ కుచ్చి నొప్పులు వస్తున్నాయి అంటే ఆ ట్రీట్మెంట్లు ఏం చేసుకోకుండా వీటి మీద పట్టుకొని ఈయన ట్రీట్మెంట్ చేస్తారని వచ్చినాం. లేకపోతే ఈ వేస్ట్ హాస్పిటల్ కాకపోతే ఆయన నమ్మకం మీద వచ్చింది. ఆడికి అంత కౌంటర్ ఆడికి ట్రీట్మెంట్ అయితే లేదు, మా చెల్లెకు గ్లూకోజ్ లెక్కలేవు, సూదు లెక్కలేవు, అక్కడ కూడా ఏం చూపిస్తలేదు. ఈమె ఆవేశం అవుతుంది అంటుంది, నొస్తున్నాయి అంటుంది, అంటే ఇది తీసే అనిపోతుంది అంటుంది. మాకు ఏవో చెప్పని ట్రై చేసింది, చెప్పనిస్తలేదు, ఇది తీసే అనిపోతుంది, అది పెట్టే చంపేసింది. అది పాలు దూపు అవుతుంది అన్నది, ఆకలి అవుతుంది అన్నది ఎంతన్నా వాళ్ళు చేయనీయలే. లాస్ట్ సైకిల్ తోటి ఇటు గుంజుకొని చెప్పింది మాకు. చెప్తుంటే ప్రాబ్లం చేస్తే ఇది తీయొద్దమ్మా, తీసే సీరియస్ అయితే అంటే నన్ను పట్టించుకోలేరని లాస్ట్కి ఆమె ఇంతవరకు ఎవరితోటి గిద్ద లంజముండ అనే మాట రాదు. అలాంటిది మేడాలని అందరిని తిట్టింది. నా వల్ల అయితే నన్ను చూస్తలేరు, నన్ను మా అన్నని మా అక్కని విలువరా, నేను మా అన్నని మా అక్కని విలువరు అంటే మేము వస్తున్నాం, వచ్చి మమ్మల్ని చూడలేక కాదమ్మా మేము చూస్తున్నాం, చెప్తున్నాం మీరు అనవడం వరకు అంటే ట్రీట్మెంట్ మంచిగా చేసుకో అనుషాలు చేస్తారని చెప్పిన పూజ ఆమెకి, నా సైడ్ చెల్లి అనుష. అయితే చెప్తే చేస్తాను, ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది అంటే కౌంటర్ నన్ను బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళు మంచిగా రెస్పాన్స్ అక్క ఆమెకు నీరు ఉంది, అందువల్ల గ్లూకోజ్ లెక్కలేకపోతున్నాం, తీస్తున్నాం అని చెప్పారు. కానీ తీయడానికి ఒక ఇంజక్షన్ అని వేయాలి కదా అన్న, ఒక ఇంజక్షన్ అని వేయాలి కదా, ఇంజక్షన్ వేసలేరు.